హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ వరల్డ్. సో గైస్ నేనైతే ఇన్ఫినిక్స్ కంపెనీలో వాకిన్‌కి అయితే వెళ్ళాను. చాలా మంది నాకు కామెంట్స్ చేశారు కదా! ఇన్ఫినిక్స్ కంపెనీకి వెళ్ళు బ్రో అని. నేనైతే వెళ్ళాను. సో గైస్ ఇంకొకటి యాక్చువల్‌గా నేను విప్రో వీడియో పెట్టాను కదా! ఆ రోజే ఇన్ఫినిక్స్ కంపెనీకి కూడా వెళ్ళాను. యాక్చువల్లీ అది ఇన్ఫినిక్స్ కంపెనీ అయితే వాకిన్ టైమ్ మార్నింగ్ 11 టు ఈవినింగ్ 4 వరకు ఉంది. ఇంకా విప్రో అయితే తొందర అయిపోవడం వల్ల నేను అక్కడి నుంచి అలాగే మైండ్ స్పేస్‌కొచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను. ఇంకొకటి ఫ్రెండ్స్ చాలా మందికి ఇన్ఫినిక్స్ కంపెనీ ఎక్కడుందో తెలియదు. అదంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. దానికన్నా ముందు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో అయితే షూట్ చేశాను. ఇంకొకటి ఫ్రెండ్స్ రోల్ అయితే ఏఆర్ కలర్ రోల్. ఇంకా ఫైనల్‌లో అనేది మీకి ట్విస్ట్ ఉంది. అది మీకు తర్వాత చెప్తాను. కానీ అక్కడ వెళ్ళినప్పుడు నేను వీడియో షూట్ చేశాను. అది చూడండి ఫస్టు. అది చూపించిన తర్వాత సాలరీ ప్యాకేజ్ ఇంకా ఫైనల్ రౌండ్ అసలు ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు. ఇవన్నీ గూడా వీడియో చూసిన తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది కదా మైండ్ స్పేస్. సో ఇక్కడ నుంచి స్ట్రెయిట్ వెళ్తే కాగ్నిజెంట్ కంపెనీ వస్తుంది. బట్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఇన్ఫినిక్స్ కంపెనీకి అయితే వెళ్ళొచ్చు. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఈ వీడియో ద్వారా చూసి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవాలి. సో గైస్ నేనైతే ఇంకా మొత్తం కూడా వీడియో తీయలేదు. చూడండి ఫ్రెండ్స్ నేనైతే మొత్తానికి వచ్చేసాను. ఇన్ఫినిక్స్ కంపెనీకి అక్కడ చాలామంది ఆల్రెడీ ఉన్నారు వాకిన్ కోసం. మార్నింగే వచ్చారంట వాళ్ళు 11కి వచ్చారంట. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఫార్మ్ ఫిలప్ చేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఫార్మ్ ఫిలప్ చేయాలి. ఫార్మ్ ఫిలప్ చేసిన తర్వాత ఒక క్యూఆర్ వస్తుంది. క్యూఆర్ ఉంటేనే లోపలికైతే అలో చేస్తారు. అది మీకు ముందుగా చూపిస్తాను. సో కంపెనీది ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కాన్సంట్రిక్స్ కంపెనీ కూడా ఉంది. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అక్కడ కనబడుతుంది కదా పైన. సో అది కాన్సంట్రిక్స్. సో దానికైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో గైస్ ఇంకా నేనైతే లోపలికొచ్చేసాను. ఒకసారి చూడండి లోపల ఎలా ఉందో. సో లోపలైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మెడికల్ కోడింగ్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ వాకిన్ ఉందంట. లోపలైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. నాకింకా ఫస్ట్ రౌండ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడైతే వీడియో అయితే షూట్ చేశాను. లోపలైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. సో గైస్ ఇంకా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా బయటకొచ్చేటప్పుడు వీడియో షూట్ చేస్తూ ఉన్నాను ఇది. బయట ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ కంపెనీ నేమ్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా. మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాయి కదా! సో చాలా డిఫరెంట్ కంపెనీ నేమ్స్ ఉన్నాయి. వీటిని నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా. సో ఇంకా ముందుకెళ్తే అక్కడ కూడా చాలా ఉన్నాయి. పీడబ్ల్యూసీ, టేబుల్ స్పేస్ అనేది ఒక స్టార్టప్ కంపెనీ. సో గైస్ ఎవరైనా కాన్సంట్రిక్స్ తెలియని వాళ్ళు ఇక్కడొచ్చి అటెండ్ అవ్వండి. కాన్సంట్రిక్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడ ఉంది. ఇన్ఫినిక్స్ కంపెనీ పక్కనే. సో గైస్ ఇంకా నేను వెళ్ళేటప్పుడైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ కనబడుతుంది కదా టేబుల్ స్పేస్. దాని పక్కనే పీడబ్ల్యూసీ కూడా ఉంది. ఇంకా దాని పైన కూడా చాలా ఉన్నాయి. సో గైస్ ఇంకా వీడియో మొత్తం కూడా చూశారు కదా! ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో గైస్ నేనైతే యాక్చువల్‌గా వాకిన్‌కి వెళ్ళాను. మార్నింగ్ 11-4 పీఎం ఉన్నందుకు ఇంకా విప్రోది తొందర అయిపోవడం వల్ల విప్రోకి వెళ్ళిన రోజే ఇక్కడ కూడా వెళ్ళాను. గైస్ ఎవరైనా ఇన్ఫినిక్స్ కంపెనీకి వాకిన్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో గైస్ ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఫార్మ్ ఫిలప్ చేయాలి. ఫార్మ్ ఫిలప్ చేసిన తర్వాత మెయిల్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి నాకొచ్చింది. దాని తర్వాత ఒక 10 మినిట్స్‌కి ఇంకొకటి మెయిలొస్తుంది. ఆ మెయిల్‌లో ఇక్కడ లింక్ క్రింద ఉంటుంది చూడండి. బిలో ఒక లింక్ ఉంటుంది బ్లూ కలర్‌లో. అది క్లిక్ చేస్తే ఒక క్యూఆర్ అయితే జనరేట్ అవుతుంది. అది కూడా ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. ఇలా క్యూఆర్ రావాలి. క్యూఆర్ రాకపోతే అక్కడ లోపలికైతే అలో చేయరు. సో చాలా మందికి క్యూఆర్ అయితే రాకపోవడం వల్ల చాలామంది బయటే వెయిట్ చేస్తున్నారు. నాకైతే అదృష్టం వల్ల తొందర క్యూఆర్ జనరేట్ అయింది. నేనైతే తొందర ఇంటర్వ్యూకైతే లోపలికైతే వెళ్ళిపోయాను. ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏమైందనేది మీకంతా కూడా ఇక్కడ క్లియర్‌గా చెప్తాను. యాక్చువల్లీ రోల్ అయితే ఏఆర్ కలర్ రోల్. ఇంకా ప్యాకేజ్ అయితే 1.5-2.25 ఎల్‌పీఏ ప్యాకేజ్ అయితే ఉంది. అంటే నా ప్రీవియస్ సిటీసీ కంటే చాలా తక్కువ ఉంది. ఇంకా ఇంటర్వ్యూ ఏమైందంటే యాక్చువల్‌గా నాకు ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా థంబ్‌నెయిల్‌లో ఫైనల్ రౌండ్ ఎందుకు పెట్టానంటే యాక్చువల్లీ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ఇంకా సెకండ్ రౌండే ఫైనల్ ఉంది. యాక్చువల్లీ ఆ రోజు 5:30 అబోవ్ ఆల్రెడీ అయ్యింది. ఇంకొకటి మెడికల్ కోడింగ్ వాళ్ళది కూడా జరుగుతూ ఉంది. ఇంకా హెచ్ఆర్ వచ్చి ఇంకా ఇంటర్వ్యూ ప్యానెల్ లేదు. ఇంకా మీరు టుమారో రమ్మని అన్నారు. బట్ నేను వెళ్ళలేదు. ఎందుకంటే యాక్చువల్లీ నేను చెప్పానుగా మీ అందరికి ఆల్రెడీ నేను ప్రెజెంట్ అయితే అకౌంట్స్ రోల్ మీద సెర్చ్ చేస్తున్నాను. బట్ బెటర్ సీటీసీ ఇంకా 2 వే క్యాబ్ ఉండాలి. ఇంకొకటి ఫ్రెండ్స్ అక్కడ ఇన్ఫినిక్స్ కంపెనీ అయితే 1 వే క్యాబ్ ఉందంట. ఇన్ హ్యాండ్ 15,000 వస్తాయంట. 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. అంటే ఫస్ట్ రౌండ్ అంటే ఇంటర్వ్యూకి జరగకముందే చెప్పారు. ఫస్ట్ రౌండ్ అంటే ఒక చిన్న క్యాబిన్‌లోకి తీసుకెళ్లారు. టోటల్ 8 మెంబర్స్ తీసుకెళ్లారు. 8 మెంబర్స్‌లో 4 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. అందులో నేను ఒకడిని. ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. ఇంక సెకండ్ రౌండ్ అయితే ఫైనల్ ఉంది. బట్ నేనైతే టుమారో రమ్మని అన్నారు. బట్ నేను వెళ్ళలేదు. ఇంకా ప్యాకేజ్ కూడా తక్కువుంది. 1 వే క్యాబ్ అంట. ఇన్ హ్యాండ్ 15 వస్తుందంట. సో, అందువల్ల నేనైతే వెళ్ళలేదు. సో, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. రూల్ అయితే ఎయిర్ కలర్ రూల్. ఇన్ హ్యాండ్ 15 వస్తుంది. 1 వే క్యాబ్. సో, గైస్ ఇంకా చాలామంది కామెంట్స్‌లో ఇన్ఫినిక్స్ కంపెనీకి వెళ్ళు బ్రో ఎయిర్ కలర్ రూల్ అని చెప్పారు కదా! చాలామంది. నేనైతే వెళ్ళాను. అటెండ్ అయ్యాను. ఫస్ట్ రౌండ్ కూడా సెలెక్ట్ అయ్యాను. సెకండ్ రౌండ్ ఇంకా ఫైనల్ రౌండ్‌కైతే అటెండ్ అవ్వలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. సో, చాలామంది అడిగిన క్వెషన్స్‌కి నేనైతే వెళ్ళి ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ అంటే ఎగ్జాంపుల్ వేరే కంపెనీకి వెళ్ళాలా అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఎగ్జాంపుల్
టెక్ మహీంద్రా, సీజీఎస్ ఆల్రెడీ అటెండ్ అయ్యాను. ఇంకొకటి సెజిలిటీ ఉంది, టెక్ మహీంద్రా ఉంది. ఇంకా వన్ మోర్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. వాకిన్ అయితే ఉన్నాయి. బట్ మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఏ కంపెనీకి వెళ్ళాలనేది, రోల్ గురించి ఏదన్నా చెప్పమంటే గూడా ఖచ్చితంగా వెళ్ళి ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం గూడా చెప్తాను. రోల్ గురించి, ప్యాకేజ్ మొత్తం గూడా చెప్తాను. బట్ కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా జాబ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, వాకిన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.